అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయవాడ దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. రెండో తేదీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఒక పండుగలాగా, ఒక వేడుకలాగా సెలబ్రేట్ చేసుకునే రోజు. అదేమిటంటే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు. అందులో భాగంగా పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ యూత్ పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేయడం జరిగింది. మా జిల్లా కార్యదర్శి అయినటువంటి కలప రవి ఆధ్వర్యంలో అన్నదానం మరియు కేక్ కటింగ్ పీలేరు క్రాస్ రోడ్లో చేస్తున్నారు. అతనికి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను, జనసేన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా మండల అధ్యక్షులు, ఇతర మండలాల నుంచి నాయకులు, సీనియర్ నాయకులు సుధాకర్తో పాటు, మోహన్తో పాటు అందరూ, నరేష్తో పాటు అందరూ పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, ఆయన ఆనందంగా ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆనందంగా ఉంచాలని ఆ దేవదేవుడిని వెంకటేశ్వరం కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పీలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ, ప్రతి ఏరియాలోనూ ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజులు, జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి నందు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా పీలేరు మండలంలోని 4 క్రాస్ రోడ్ ఏందో భోజన కార్యక్రమం, పేదలకు భోజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు